మెడికల్ కాలేజ్ నేను శృతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ నుంచి కోకెన్ మోర్ ఆఫ్ ఐఎంఎస్ఎన్ తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. అసలు ఎందుకు మేము మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు పోరాడాలి? ఇది అందరి ప్రాబ్లం, ఓన్లీ మా ఒక్క ప్రాబ్లమే కాదు. ఎందుకు బయట వాళ్ళందరూ చూసి ఊరుకుంటున్నారు? ఒక అమ్మాయికి అలా అయింది అంటే ఒక మెడికల్ స్టూడెంట్ కి అయిందని అస్సలు కాదు. అందరు పోరాడాలి. అసలు ఇన్ని రోజులు అయ్యాక కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎవరైతే రేప్ చేశారో అసలు ఎందుకు అందరు సైలెంట్ ఉంటున్నారు? నిర్భయప్పుడు అయింది, ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా కానీ అందరు ఫైట్ చేయాలి కదా. అసలు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? అయినా డాక్టర్స్ తప్ప ఏముందండి? ఇప్పుడు దేవుడు ఏమైనా కోరిక కొనుక్కుంటే ఏమైనా తప్ప అవ్వలేదు అనుకో, నేను పూజారిని అయితే కొట్టారు కదా. అలాంటప్పుడు డాక్టర్స్ ఎందుకు పనిష్ చేస్తున్నారు? అసలు వైలెన్స్ ఎందుకు జరుగుతుంది మా డాక్టర్స్ కి? మీరు చేసే ఏ ప్రొఫెషన్ లో అయినా రెస్ట్ ఉంటుంది. మేమెందుకు 24 hours డ్యూటీ చేయాలి? 30 hours డ్యూటీ, అది కూడా ఏం సేఫ్టీని కూడా అసలు మేము ఎందుకు చేయాలి? మాకు కరెక్ట్ శానిటేషన్ వర్క్స్ ఉండదు, మాకు కరెక్ట్ బాత్రూమ్స్ ఉండవు, ఏముండవు, ఎక్కడ పడుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు అసలు మేము ఎలా హీల్ చేస్తాం? మేమే హెల్తీ లేనప్పుడు మేము అసలు ఒకరికి ఎలా చెప్తాం? అసలు మాకు అర్థం